హాయ్ ఫ్రెండ్స్, మనం ఏదన్నా షాపింగ్ మాల్కి వెళ్ళినప్పుడు మెట్లు లిఫ్ట్ రెండు ఉంటే అందరము ఇంచుమించుగా లిఫ్టే ప్రిఫర్ చేస్తాం. ఎందుకనంటే అది హ్యాపీగా పైకి తీసుకెళ్తుంది, హ్యాపీగా కిందకి తీసుకొస్తుంది. అలా పనిచేసే ఒక లిఫ్ట్ ఒక 5 అంతస్తులు వెళ్ళిన తర్వాత లిఫ్ట్ నిండా జనాలు ఉన్నప్పుడు సడన్ గా రిపేర్ వచ్చి మధ్యలో ఆగిపోయి ఒక 5 గంటల వరకు పని చేయకుండా అక్కడే ఉంటే మన పరిస్థితి ఎలా ఉంటుందో ఒక్కసారి ఇమాజిన్ చేయండి. ఏం చేయాలో తెలియదు, కిందకి వెళ్ళాలో తెలియదు, పైకి వెళ్ళాలో తెలియదు, బయటికి వెళ్ళాలో తెలియదు, ఫోన్ చూసుకుందామంటే సిగ్నల్స్ పనిచేయవు. రకరకాల చిరాకులతో రకరకాల విధంగా మైండ్ మనల్ని ఛిద్రం చేస్తూ ఉంటుంది. ఎప్పుడైతే ఆ టెక్నీషియన్ వచ్చి మళ్ళీ బాగు చేశాడో కిందకి వెళ్ళిన తర్వాత మళ్ళా యథాతథంగా రిలీఫ్ ఫీల్ అయిపోతాం. అట్ ద సేమ్ టైం స్త్రీ వ్యసనం ఉన్న వాళ్ళు కూడా లిఫ్ట్ లాంటి వాళ్ళే. ఎందుకనంటే స్టార్టింగ్ లో ఎక్కి దిగటానికి చాలా బాగానే ఉంటుంది. కొంతకాలం అయిన తర్వాత మధ్యలో ఇరుక్కుపోయినప్పుడు ఎలాగైతే నరకం అనిపించామో దానికి 1 కోటి రెట్లు బాధ అనుభవిస్తూనే ఉండాలి. కాకపోతే ఇక్కడ లిఫ్ట్కి టెక్నీషియన్ వచ్చి రిపేర్ చేస్తే రిపేర్ అయింది, కానీ ఈ వ్యసనం ఉన్న వాళ్ళకి రిపేర్ చేయటం అనేది ఉండదు. జీవితాంతం అతను బతికినంత కాలం కుడుతులో మడిగిన ఎలుకలాగా కొట్టుకుంటూనే ఉంటాడు. ఎంత అనుభవంగా చెప్తున్నాడు ఏంటని అనుకుంటున్నారా? అనుభవంతో చెప్పేది కాదు. అటువంటి ఒక వ్యక్తి భగవంతుడి చేత ఒక అద్భుతమైన వరము, అంటే ఒంటి చేత్తో 1000 మందిని చంపే ఒక ధైర్యశాలి, బలశాలి నాయకుడు. అనుకోని సందర్భంలో ఒక స్త్రీ వ్యసనం వల్ల ఎటువంటి సందర్భాలు, ఎటువంటి జీవితం, ఎటువంటి సంఘటనలు ఫేస్ చేశాడో తెలియచేయటానికి ఒక వీడియో చేసి డిస్క్రిప్షన్లో పెట్టాను. అది చూసిన తర్వాత అందరికీ షేర్ చేయండి. ఏంటి పాత విషయమే కదా, కొత్త విషయం లాగా ఇప్పుడు చెప్తున్నాం, ఇది ప్రజలకు అలవాటు అయిపోయిందిగా అనుకుంటారేమో. స్త్రీ వ్యసనం అన్నది అనాది కాలం నుండి ఇంకా రాబోయే 100 జనరేషన్లు ఉన్నా సరే ఇట్ ఈస్ గోయింగ్ ఆన్, అంటే కంటిన్యూ అవుతూనే ఉంటుంది. కాబట్టి జనాలకి ఎప్పుడు అవగాహన ఉండాలి కాబట్టి చేశాను. బాగుంటే కనుక నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.